ఒక దొంగే దొంగ దొంగ అని అరిస్తే ఎలా ఉంటుందో ఈరోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, అసెంబ్లీలోకి వెళ్ళే సమయంలో చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది అలాగే ఉంది. సొంత పార్టీ నేతలు కూడా చీకొట్టే పరిస్థితి. నిజంగానే ఈరోజు సొంత పార్టీ నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాన్ని చీకొడుతున్నారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సేవ్ డెమోక్రసీ అని చెప్పి తన ఎవరైతే తన అనుచరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేసుకుని వెళ్ళడం జరిగింది. సో ఇందులో ఎవరెవరు ఉన్నారంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అరాచకాలు చేసి ప్రజల ప్రాణాలు తీసి దళితులను ఊచకోత చేసి దళితులను చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండి వాళ్ళు సేవ్ డెమోక్రసీ అని చెప్పి ప్లే కార్డులు పట్టుకోవడం ఏదైతే ఉందో ఇక ఇంతకంటే దారుణం ఉండదు. నేను అందుకనే మొదట్లో అని చెప్పా, దొంగ 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 అంటే అసలు నీ చుట్టూ ఉన్న వాళ్ళే దళితులను చంపిన వాళ్ళు, నీ చుట్టూ ఉన్న వాళ్ళే ఊచకోతలు కోసిన వాళ్ళు, నీ చుట్టూ ఉన్న వాళ్ళే అరాచకం చేసి రౌడీయిజం చేసిన వాళ్ళు, నీ చుట్టూ ఉన్న వాళ్ళే ఒక మహిళల మీద విరుచుకుపడి వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళు. మరి వాళ్ళు సేవ్ డెమోక్రసీ అని అంతెందుకు, నువ్వు సొంత బాబాయి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తివి నువ్వు, తల్లిని చెల్లిని తరిమేసినటువంటి వ్యక్తివి నువ్వు, 43,000 కోట్లు దోచుకుని సిబిఐ ఆ కేసుల్లో ఇప్పటికీ కోర్టుకు హాజరవుతున్నటువంటి వ్యక్తివి నువ్వు. మరి నువ్వు సేవ్ డెమోక్రసీ అని పట్టుకోవటం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతమంది దళితులు చనిపోయారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఊచకోత కోయబడ్డారు, ఎంతమంది బీసీలు దారుణ హత్యకు గురయ్యారు. తోట చంద్రయ్యని ఎంత దారుణంగా మీరు నడి రోడ్డు మీద పెగ్గొచ్చి చంపేస్తే ఏం చర్యలు తీసుకుంది ఈ ప్రభుత్వం? వాళ్ళందరినీ చంపినోడు ఎవరు, చంపించినోళ్ళు ఎవరు? ఈరోజు ఎవరిని కూడా పెట్టుకుని నువ్వు తిరుగుతున్నావు, నాకు అర్థం కాల. మరి ఎంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రజలు కొడతారని కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా అనంతబాబు ప్లే కార్డు పట్టుకుని సేవ్ డెమోక్రసీ అని ప్లే కార్డు పట్టుకున్నాడు. సిగ్గు శరం ఉందా? మరి చెప్పుతో కొట్టవుతా మరి ఎలాంటి వేషాలు వేసిన వాళ్ళని? ఏం చేశాడు అనంతబాబు? ఏం చేశాడు? దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి నేనే చంపానని ఒప్పుకున్నాడు. నేనే చంపానని ఒప్పుకున్న వ్యక్తి, చంపడమే కాకుండా ఇంటికి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఈరోజు ప్లే కార్డు పట్టుకోవడమా? సేవ్ డెమోక్రసీ అని చెప్పి ప్లే కార్డులు పట్టుకోవడమా? ఇంతకంటే దారుణం ఉంటుందా? తోట త్రిమూర్తులు దళితులను ఊచకోత కోసినటువంటి కేసులో ఆరోపణలు ఎదుర్కొని శిక్ష పడినటువంటి వ్యక్తి పైకోర్టుకి వెళ్ళి ప్రస్తుతానికి కాపుకున్నాడు. తోట త్రిమూర్తులను పక్కన పెట్టుకుని తిరుగుతున్నాం. దువ్వాడ శ్రీనివాసు ఆ మహిళల మీద గృహహింస మీద అనేక ఆరోపణలు ఎదుర్కొని మహిళల మీద ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి అత్యంత అసభ్యంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి దువ్వాడ శ్రీనివాసు. నువ్వు ఆయన్ని కూడా పెట్టుకుని మాట్లాడతావు. పెద్దిరెడ్డి పొంగనూరులోనే కాదు, అన్నమయ్య చిత్తూరు జిల్లాలో అరాచకాలు సృష్టించి వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈరోజు పెద్దిరెడ్డి పేరు చెప్తే గజగజ భయపడిపోయే పరిస్థితి మొన్నటి వరకు. అలాంటి పెద్దిరెడ్డి అంటే అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పెద్దిరెడ్డిని పక్కన పెట్టుకుని వాళ్ళ చేతిలో సేవ్ డెమోక్రసీ అని ప్లే కార్డు పెడతావు. పోతుల సునీత ఎంత దారుణంగా వ్యవహరించింది, పోతుల సునీత చేతిలో సేవ్ డెమోక్రసీ అని ప్లే కార్డు పెడతావు. బాబాయ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొనే నువ్వు సేవ్ డెమోక్రసీ అని చెప్పి పట్టుకుంటావు. నువ్వు నీ వెనకమాల ఎవరైతే ప్లే కార్డులు పట్టుకున్నారో అందులో ఏ ఆరోపణలు లేనోడు ఒక్కడైనా ఉన్నాడా? దళితులను చంపిన కానీ, వేధించిన దాంట్లో కానివ్వండి, మహిళలను కించపరిచిన దాంట్లో కానివ్వండి, ఆరోపణలు లేనటువంటి వ్యక్తి ఒక్కడైనా ఉన్నాడా? ఈవెన్ నీతో సహా నీ మీద కూడా బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. మేం చేసిన ఆరోపణలు కాదు అవి, సొంత తల్లి చెల్లి చేసినటువంటి ఆరోపణలు, ఇద్దరు చెల్లెళ్ళు చేసినటువంటి ఆరోపణలు, ఒకళ్ళు చేసిన ఆరోపణలు కాదు ఇవి, సిబిఐ చేసినటువంటి ఆరోపణలు. మరి ఇలాంటి మీరు ఈరోజు సేవ్ డెమోక్రసీ అని చెప్పి అంటే ఎవరిని మభ్యపెట్టాలని మీరు చేసిన అరాచకాలు ఈరోజు మీరు మళ్ళీ ఒకసారి మీ గతాన్ని మీరే తవ్వుకున్నారు. ఈరోజు మీరు ఆ ప్లే కార్డులు పట్టుకోబట్టే ఈడేలాంటోడు ఆడేలాంటోడు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మరొకసారి మీ గతాన్ని మీరే తవ్వుకున్నారు. గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఏదో చెడు చేయాలని ప్రయత్నం చేస్తే మంచి జరిగింది. ఈరోజు ఏదో సేవ్ డెమోక్రసీ అని చెప్పి పోస్టర్లు పట్టుకుని నేనేదో మంచోడిని అని చెప్పాలనుకుంటే నీకు చెడు ఎదురైంది. ఎందుకంటే చరిత్ర అనేది ఒకటి ఉంటుంది. గత 5 ఏళ్లలో జరిగినటువంటి దారుణాలు మర్చిపోతారా? తోట చంద్రం ఎవరైతే నడి రోడ్డు మీద ఊచకోత గురయ్యాడో ఆ వ్యక్తి ఆత్మ శాంతిస్తుందా? ఆ కుటుంబానికి మంచి జరుగుతుందా? దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపేశారే, ఆత్మ శాంతిస్తుందా? మాస్క్ అడిగినందుకు కొట్టి చంపేశారే కిరణ్ని, ఆత్మ శాంతిస్తుందా? డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగినందుకు కొట్టి చంపేశారే, వారి ఆత్మ శాంతిస్తుందా? వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగిందా? మరి ఇన్ని దారుణాలు, ఇన్ని అరాచకాలు చేస్తే చివరికి ట్రాక్టర్తో గుద్దించి దళితులను చంపినటువంటి చరిత్ర వైసీపీ పార్టీలో ఉంటే, మీరు ఈరోజు దేవాలయంగా భావించే
పవిత్ర అసెంబ్లీకి అలాంటి అరాచకవాదులు, అలాంటి దారుణాలు చేసిన వ్యక్తులు సేవ్ డెమోక్రసీ అని చెప్పి పోస్టర్లు పెట్టుకుని వెళ్ళటం అంటే ఇంతకంటే నీచం ఉంటుందా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 ఘటనలు జరుగుంటే దాని మీద చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఘటనల మీద మీరు చర్యలు తీసుకున్నారా? తెలుగుదేశం పార్టీ ఆఫీసును బద్దలు కొట్టి గోండాల్లాగా, రౌడీల్లాగా, విచ్చలవిడిగా, ఒక ఉగ్రవాదుల్లాగా, తీవ్రవాదుల్లాగా పార్టీ ఆఫీసు మీద విరుచుకుపడి కనపడినవన్నీ ధ్వంసం చేసి కనపడిన వాళ్ళు బుర్రల బద్దలు కొట్టారే, ఈ రోజుకి చర్యలు తీసుకున్నారా? తీసుకోలేదు కదా. మరి ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడితే ప్రజలు చీకొట్టింది ఎందుకు మిమ్మల్ని? చీకొట్టి 2 నెలలు కాల. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యం నిన్ను ప్రజాస్వామ్యం చీకొట్టింది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు. ఆ ప్రజలు నిన్ను చీకొట్టారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా 11 సీట్లకు నిన్ను పరిమితం చేశారు. మళ్ళీ నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఎలాగా? నువ్వు అన్న ప్రజాస్వామ్యమే నిన్ను చీకొట్టింది. నువ్వు ఎందుకు చీకొట్టిందో నువ్వు ఈ రోజుకి అర్థం చేసుకోకుండా కనీసం ప్రజలు ఓడిపోయిన తర్వాత ప్రజల తీర్పుని నేను శిరసావహిస్తున్నానని ఒక మాట చెప్పలేక నేను ఇచ్చిన పథకాలు ఏమైపోయినాయి, నేను పంచిన ఇదేమైపోయింది, అదేమైపోయింది అని మాట్లాడిన వ్యక్తివి నువ్వు. నీలో ఎంత నిరాశ, నిస్పృహలు, ఎంత ఆక్రోశం, ఎంత ఇది ఉందంటే కనీసం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసావహించలేను నువ్వు రాజకీయాలకు అర్హుడువా? నీకు ప్రతిపక్ష హోదా లేకపోతే చంద్రబాబు గారి భిక్ష మీద మొన్న అసెంబ్లీలోకి నీకు కార్యాలను ఇచ్చారు. మొన్న మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించారు. అది చంద్రబాబు గారు పెట్టినటువంటి భిక్ష. ఎందుకంటే ఆయన రాజకీయాలు చూడాలి. వాస్తవానికి చంద్రబాబు గారు నువ్వు చేసిన వేధింపులకి చెయ్యని నేరాన్ని చేసినట్టుగా చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో పెట్టావు. ఆయన అసెంబ్లీలో మాట్లాడకుండా అడ్డుకున్నావు. ఆయన సతీమణిని ఘోరంగా అవమానించి ఆయన అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయి కన్నీటి పర్యాంతం అవడానికి కారణమయ్యావు. కానీ చంద్రబాబు గారు హుందాగా వ్యవహరించారు నీ విషయంలో. ఒక ప్రతిపక్ష పార్టీ నేతకి ఇవ్వాల్సిన గౌరవాన్ని నీకు ఇచ్చారు. కానీ నీకు ప్రతిపక్ష పార్టీ హోదా లేదు అన్న సంగతి నువ్వు మర్చిపోయి విలువల ప్రకారం, సిద్ధాంతాల ప్రకారం అని చెప్పి సొల్లుకోవని చెప్తున్నావు. గతంలో నువ్వు అనలేదా? చంద్రబాబు గారు నీ పార్టీలో 4 లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పి నువ్వు బెదిరించలేదా? ఈరోజు ఎవడో లాక్కోకుండా నీకు ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అబాసు పాలయ్యాడు. వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలకు వచ్చి గవర్నర్కి ఏదో ధన్యవాదాలు తెలిపే సమయంలో అలర్ట్ చేస్తే, అలాగే స్పీకర్ సస్పెండ్ చేస్తే ఇంకా మనం వెళ్ళిపోవచ్చులే, ఢిల్లీ వెళ్ళిపోవడానికి టికెట్లు ఆల్రెడీ బుక్ అయిపోయినాయి కదా సాయంత్రానికి అని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకుని చేసినటువంటిదే. నువ్వు ఢిల్లీలో అడగాలనుకున్న విషయాన్ని ఈరోజు అసెంబ్లీలో కూడా అడగవచ్చు. ఎందుకు బీఎస్సీ సమావేశానికి నువ్వు హాజరవ్వలేదు? ఎందుకు డొమ్మా కొట్టావు నువ్వు బీఎస్సీ సమావేశానికి? నువ్వు వెళ్ళి బీఎస్సీ సమావేశంలో కూర్చొని ఇదిగో మేము ఈ విషయం మీద మాట్లాడాలి, ఈ విషయాన్ని ఇందులో చేర్చండి అని నువ్వు ఎందుకు అడగలా? ఎందుకు నువ్వు వెళ్ళా బీఎస్సీ సమావేశానికి? నిజంగా నువ్వు చెప్తున్నావు కదా నేను ఢిల్లీలో ధర్నా చేస్తానని, దాని గురించే నేను అసెంబ్లీలో మాట్లాడతానని చెప్పు. ఎందుకు చెప్పలేకపోయావు నువ్వు బీఎస్సీ సమావేశానికి వెళ్ళి? ఎందుకు నువ్వు పారిపోయావు సమావేశం నుంచి? గతంలో 23 మంది ఉంటే అచ్చెన్నాయుడు వచ్చి బీఎస్సీ సమావేశంలో కూర్చోలేదా? పయ్యావులు కేసు వచ్చి కూర్చోలేదన్నాడు. వచ్చి మాట్లాడలేదా? వాళ్ళకి కావాల్సిన అంశాలను అందులో సరే మీరు చేర్చారా లేదా అని తర్వాత సంగతి, వచ్చి మాట్లాడారా లేదా? మరి ఈరోజు నువ్వు ఎందుకు బీఎస్సీ సమావేశం నుంచి పారిపోయావు? అంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారిని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ని కానీ ఢీ కొట్టే దమ్ము కానీ, ధైర్యం కానీ, వాళ్ళకు ఎదురుపడే సాహసం కానీ జగన్మోహన్ రెడ్డి చేయటం లేదు అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పనితో పూర్తిగా అపహాస్యం అయ్యాడు తప్ప దీంట్లో మరొకటి లేదు.